వెల్కమ్ టు టెక్ చైతు. మనం ఈ వీడియోలో శాతవాహన ఎక్స్ప్రెస్ గురించి తెలుసుకుందాము. శాతవాహన ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయవాడని, తెలంగాణలో ఉన్న సికింద్రాబాద్ని కలుపుతుంది. ఈ ట్రైన్ని 1992 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ ట్రైను ప్రతిరోజు నడుస్తుంది. విజయవాడలో ఉదయం 6:25 ఉంటుంది. సికింద్రాబాద్ వచ్చేసి మధ్యాహ్నం 12:30 చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైను సికింద్రాబాద్లో సాయంత్రం 4:25 ఉంటుంది. విజయవాడ వచ్చేసి నైట్ 10:15 చేరుకుంటుంది. విజయవాడ సికింద్రాబాద్ మధ్య ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 349 కిలోమీటర్లు. యావరేజ్గా ఈ ట్రైను 6 గంటల సమయం తీసుకుంటుంది విజయవాడ సికింద్రాబాద్ మధ్య ప్రయాణించడానికి. ఈ ట్రైను సూపర్ ఫాస్ట్ ట్రైను దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ ట్రైన్ యొక్క కోచెస్ మెయింటెనెన్స్ అంతా విజయవాడ రైల్వే స్టేషన్లో జరుగుతుంది. ఈ ట్రైను ఎలక్ట్రిక్ లోకోమోటివ్తో నడుస్తుంది. ఈ ట్రైన్కి వేరే ఏ ట్రైన్తో రేక్ షేరింగ్ లేదు. ఇంకా ఈ ట్రైన్ యొక్క కోచెస్ వివరాల్లోకి వెళ్తే ఈ ట్రైన్కి మొత్తము 23 కోచెస్ ఉంటాయి. వాటిలో 2 SLR కోచెస్, 2 AC కోచెస్, ఒక ప్యాంట్రీ కారు, 4 సెకండ్ సీటింగ్ కోచెస్, ఇంకా మిగతావేమో జనరల్ కోచెస్. ఇంకా ఈ ట్రైన్కి ఉన్న స్టాపులు వచ్చేసి మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాద్, కేసముద్రం, వరంగల్, కాజీపేట, చర్లపల్లి. ఈ రైల్వే స్టేషన్లో ఈ ట్రైను ఖమ్మం, వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లో 2 నిమిషాలు ఆగుతుంది. ఇంకా మిగతా అన్ని స్టేషన్స్లో ఈ ట్రైన్ కేవలము 1 నిమిషం మాత్రమే ఆగుతుంది. ఈ ట్రైన్ ICF కోచెస్తో నడుస్తుంది. ఈ ట్రైన్ యొక్క కోచెస్ని LHB కోచెస్తో అప్గ్రేడ్ చేయాలని విజయవాడ ప్రాంతవాసులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. విజయవాడ నుండి ప్రారంభమయ్యే అతి కొద్ది రైళ్లలో ఈ శాతవాహన ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒకటి. ఈ ట్రైన్కి శాతవాహన ఎక్స్ప్రెస్ అనే పేరు ఎలా వచ్చింది అంటే, శాతవాహనులు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలని పరిపాలించారు. కొంతకాలము అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. సో ఆ శాతవాహనుల పేరునే ఈ ట్రైన్కి పెట్టారు.